పొద్దున్నే ఇక్కడికి వచ్చి టీ తాగకపోతే డే స్టార్ట్ అయినట్టు ఉండట్లేదు అసలు. థ్యాంక్స్ బా. అయితే అయింది కానీ వర్షం వస్తున్నప్పుడు టీ తాగితా ఇళయరాజా పాట వింటే ఉంటుందిరా వేరే లెవెల్. వర్షం రావట్లేదు కదరా. వచ్చినప్పుడే ఇప్పుడు కాదు. పోయి రాజాగారి పాటలు అంటున్నావు చూసుకో. కాపీరైట్ వేసారనుకో సరదా తీరిపోద్ది. నిజమేరా బాబు, ఇప్పటికే చాలా మంది మీద కేసేసారు. ఇక వినే వాళ్ళ మీద కూడా కేసేసారంటే ఇంకంతే. ఏంటి పాటన్నా కూడా క్రైమే? వద్దులే, వర్షం వద్దు, ఇళయరాజా పాట వద్దు, ఉత్తిని తాగేస్తాను. రారా పెళ్ళి కొడకరా. ఏంటి మరి మొఖం వెలిగిపోతుంది, ఎలా కూర్చో. అంతా సెట్ అయిపోయినట్టారా? ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఈ మంత్ అండ్ ఎంగేజ్మెంట్, నెక్స్ట్ మంత్ పెళ్ళి. కంగ్రాట్స్ రా. అనే కదరా పెళ్లి చూపులు అన్నావు. అప్పుడే పెళ్ళంటే అదృష్టవంతుడివే. అన్నీ అలా కమ్మన్ గోలో వెళ్ళిపోయాయి అంతే. మరి శాండీ పరిస్థితి ఏంట్రా? ఇంకెక్కడ చేయండి, బ్రేకప్ అయిపోయింది కదా. మరి మీరు చేసుకున్న ప్రామిస్లు వాటి సంగతి ఏంటి? బ్రేకప్ అయ్యాక ఆలోచించాను రా. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నామే అనుకో, ఆ, ఏముంటుంది? కట్నాలు ఉండవు, కానుకలు ఉండవు, పండక్కి కొత్త బట్టలు కూడా ఉండవు. అదే అత్తారింటికి వెళ్ళాం అనుకో, ఏదో శత్రువుని చూసినా చూస్తారు. చూస్తారా? చూస్తారు. సర్లే మన లైఫ్ ఏదో మనం బతికేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటే, రేపొద్దున్న ఏదన్నా గొడవ వచ్చిందే అనుకో, పేరెంట్స్ ఏమంటారో తెలుసా? మీ పెళ్ళి మీరే చేసుకున్నారు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి, మీ గొడవ మీరే పడండి అంటారు. అంటారా? అంటారు. హా. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ విషయానికి వద్దాం. ఇలాంటివి అంటే మనకు బాగా ఇంట్రెస్ట్. మనం జస్ట్ పెళ్లి చూపుల్లో కూర్చొని అమ్మాయిని చూసి ఓకే అని చెప్తే చాలు, మాటలన్నీ వాళ్ళే చూసుకుంటారు. పెళ్ళికి కట్నం, పండక్కి వాహనం, మణుగుడుకి మండ చేను, కార్తీక పౌర్ణమికి మెల్లో చేను, బోల్డ్ అని పెట్టుపోతలు ఉంటాయి. అత్తారింటికి వెళ్ళామనుకో, అంగరంగ వైభవంగా పండగ చేసి పట్టుబట్టలు పెట్టి మరీ సాగనంపుతారు. ఇవన్నీ కాకుండా సార్లు, సీర్లు, అబ్బో చెప్పుండిపోతే చాలానే ఉన్నాయి. గట్టిగానే ప్లాన్ చేసావురా. అందుకనే లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్కి ఓకే చెప్పాను రా. రేపు ఎప్పుడన్నా గొడవైందనుకో, మా ఫ్యామిలీ అంతా మీటింగ్ పెట్టి సర్ది చెప్పి పంపుతారు. అదిరా, అసలే మనకు అమ్మాయిలు దొరకెడుతుంటే వీడికి 2 అమ్మాయిలు, అందులో చూస్ చేసుకుంటున్నాడు. అది ప్లానింగ్ ఉండాలి కదా మ్యారేజ్ లైఫ్ అంటే. ఉండాలి. థ్యాంక్స్ రా. అయినా అరేంజ్ మ్యారేజ్ అంటే నువ్వు అనుకున్నది ఈజీ కాదురా. వీడికేమైందిరా? ఆడంతే, ఎక్కడో జరిగే విషయాలను ఇక్కడ జరిగే విషయాలతో లింక్ చేస్తాడు. ఏం వాళ్ళు చెప్తాడు ఏటో. నువ్వు ఆగు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సరే మాట్లాడు. ఈడి పనాలందు ఈడు వెళ్ళి అని జబర్దస్తాడంట. ఏమైందిరా? నేను శాండీని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా అని ఫీల్ అయ్యావా? చచ్చా, అలా ఏముందిరా. నీ లైఫ్లో ఏం కావాలో చూస్ చేసుకున్నావు, అందులో నేను ఫీల్ అవ్వడానికి ఏముంది? మరి సడన్గా లేచి వచ్చేసావు. నువ్వు మ్యారేజ్ లైఫ్ని దూరం నుంచి చేసేది ఫిక్స్ అయ్యావురా. దగ్గరికి వెళ్ళి డెమో చూద్దామా? డెమో ఎలా? చూపిస్తా పద. అమ్మాయి ఏంటి, ఆఫీసా లేకపోతే ఇంట్లోనా? ప్రజెంట్ జాబ్ చేస్తుంది. పెళ్ళయ్యాక మానేసి ఇల్లు చూసుకోవాలని చెప్పాను. ఎలాగో నేను బాగానే సంపాదిస్తున్నాను కదా. మరి ఇప్పుడైతే అప్ అండ్ డౌన్ చేస్తున్నావు, మరి పెళ్ళయ్యాక? బాబోయ్, పెళ్ళయ్యాక ఇలా తిరగడం అయితే కష్టం. అందుకే దగ్గరలో ఏదైనా ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అవునా, సరే అయితే ఫ్లాట్తోనే మాట్లాడదాం పద. మరి ఏదో డెమో అన్నావు? అన్నీ అందుకోలో తెలిస్తే పదరా. సరే. ఎలా ఉందిరా ఫ్లాట్? ఫ్లాట్ అయితే చాలా బాగుందిరా. నాకు ఇక్కడి నుంచి ఆఫీస్కి 4K అమ్మే. ఇదే తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? నేనేమంటాను రా, ఉండేది మీరు కదా, నీకు ఎలా నచ్చితే అలా. మరి రెంటు అది అవన్నీ ఇప్పుడు ఎందుకురా, మెల్లిగా మాట్లాడదాంలే. అది కాదు కానీ ఇంట్లోకి ఫర్నిచర్ అప్లయన్సెస్ కూడా కావాలి కదా. తీసుకోవాలి. అయితే ఇప్పుడు అవి కూడా వెళ్ళి చూసి వచ్చేద్దాం. సరే పద. బొబ్బోయ్ ఎరా, బాగుందా? సరే చూడు ఇప్పుడు ఎలా ఉంది? ఏంట్రా?
కంగారు పడదు, చూపిస్తా. అదే థ్యాంక్ యూ. రే ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఏంట్రా అంత ఎమోషనల్ అవుతున్నావు? నేనేం చేశాను? నేను పెళ్ళని చెప్పగానే నా కోసం ఇవన్నీ గిఫ్ట్ ప్లాన్ చేసావు కదా, అందుకు. గిఫ్టా? నేను ఇప్పుడు చెప్పాను రా. లేకపోతే ఇవన్నీ దేనికి? చెప్తా. నీకు ఇందాక ఒక డెమో ఇస్తానని చెప్పాను కదా. ఇది షాప్లో తీసుకుని కొటేషన్. అదెందుకు? చెప్తాను కానీ ముందు నువ్వు ఫోన్ తీసి క్యాల్కులేటర్ ఓపెన్ చేయి. 1 సెకండ్. ఓపెన్ చేసావా? అన్నిటికన్నా ముందుగా నువ్వు ఏరు కోరు చూస్ చేసుకున్న కింగ్ సైజ్ బెడ్, అది అక్షరాల 68,000. 68,000? గుడ్, ఎంటర్ చేయి. ఇప్పుడు గోద్రేజ్ వారి 5 స్టార్ ఏసీ విత్ డ్యూయల్ ఇన్వర్టర్ అలాంగ్ విత్ స్టెబిలైజర్ మొత్తం కలిపి 50,000 వేసుకో. 50,000? కొట్టు. కొట్టాను. నువ్వు బాగా ఇష్టపడి సెలెక్ట్ చేసుకున్న 43 ఇంచెస్ QLED టీవీ, మరి దాని ప్రైస్ ఎంత అనుకుంటున్నావు? 35,000. ఏయ్ 35,000 ఏంట్రా? అన్నిటికీ అలా షాక్ అవ్వకరా, ఇంకా చాలా ఉన్నాయి. వాషింగ్ మిషన్కి 35,000, ఫ్రిడ్జ్కి 25,000, మిగతావన్నీ కలిపి 30,000, మొత్తం అంతా కలిపి 98,000. నా వైపు చూస్తావేంట్రా? యాడ్ చేసుకో. 98,000 ఎంటర్ చేసా. మొత్తం ఎంత అయింది? 2,46,000. రౌండ్ ఫిగర్ 2.5 లక్షలు. పర్లేదా మరి? రే ఇవన్నీ ఒక లెక్కారా? ఈఎంఐ పెట్టుకుంటే మంత్లీ 20,000 చొప్పున కట్టేయచ్చు. కాన్ఫిడెన్స్ ఆన్ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ అనమాట. బాగుంది. ఎస్, అసోసియేటెడ్ విత్ ఆల్ క్రెడిట్ కార్డ్స్. సరే, ఇప్పుడు మంత్ 20,000 ఈఎంఐ పక్కన పెట్టు. ఇప్పుడు ఫ్లాట్ రెంట్ కోసం మాట్లాడుకుందామా? మళ్ళీ ఫ్లాట్ రెంటా? కట్టవా? కడతాను. ఎంత? అడ్వాన్స్ 60,000, మంత్లీ రెంట్ 10,000 ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. రోయ్ బతికించాడు. మళ్ళీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఇంకో 2,000 తీసుకోలేదు. ఈఎంఐకి 20,000, రెంట్ 10,000, మొత్తం 30,000. పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మీ పేరెంట్స్కి మంత్కో 10,000 ఇస్తావా? నో, 20,000 పంపిస్తున్నాను. 20. ఇప్పుడు సరే, ఓ 20 యాడ్ చేసుకో. ఎంత? 50,000. స్టిల్ మేనేజబుల్. అది పెళ్ళికి ముందు నాన్న, పెళ్ళైన తర్వాత కాదు. ఇంకెన్ని చెప్తావురా? ఇదే లాస్ట్. చెప్పు. కొత్తగా పెళ్ళైంది కాబట్టి వచ్చే అమ్మాయికి సర్ప్రైజ్లని, గిఫ్ట్లని, షాపింగ్లని ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కదా. ఉంటాయి. వాటికి మంత్లీ ఒక 20,000 వేసుకో. టోటల్ 70,000. మరి నీ శాలరీ ఎంత నాన్న? 80,000. ఇంకో 10,000 ఉన్నాయి కదా, సేవింగ్స్కి పెట్టుకో. ఎమర్జెన్సీకి పనికొస్తాయి. భయపెడుతున్నా? చచ్చా, ఇచ్చే భయపడడం ఏంట్రా? ఇది స్టార్టింగ్ మాత్రమే. రేపు పొద్దున్న పిల్లలు పుట్టి వాళ్ళ ఫీజులకి లక్షలు వచ్చినా సరిపో. అదిరా భయపెట్టడం అంటే. మరి ఇవన్నీ ఎందుకు? ఓసారి నువ్వే ఆలోచించుకొని చూడు ఎందుకని. అంతా ఆలోచించాను రా, స్టిల్ మేనేజబుల్. వీటి కోసం ఆలోచించి భయపడాల్సిన అవసరమే లేదు. వీటి కోసం భయపడమని ఎవర్రా చెప్పింది? లైఫ్ అంతా ఎప్పుడు ఇలాగ ఉండిపోద్ది ఏంటి? అస్సలు ఉండదు. రేపో మాపో ఇంక్రిమెంట్ వస్తుంది. శాలరీ హైక్ వచ్చాక సేవింగ్స్ కూడా పెంచుతా. అప్పుడు అస్సలు భయపడాల్సిన పని ఉండదు. వీటి కోసం భయం ఎందుకు మరి? అసలు భయపడాల్సిన విషయం ఇంకోటి ఉంది, అది చెప్తా, అప్పుడు ధైర్యంగా ఉంది. ఇంకో విషయమా? ఇప్పుడు చెప్పబోయే విషయం కొంచెం హార్ష్ రియాలిటీకి ఉంటుంది. కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయి, ఓకేనా? చెప్పు. మ్యారేజ్ అయ్యాక ఒక 1 year అంతా బాగానే ఉంటుందిరా. తర్వాత నువ్వు అన్నట్టు ఇంక్రిమెంట్ వచ్చిందా అనుకో, పని కూడా పెరుగుద్ది కదా. పెరుగుద్ది. సో నువ్వు నీ వర్క్లో బిజీ అయిపోతావు. ఇంట్లో తను బోర్గా ఫీల్ అవుతుంది. బోర్ ఎందుకు ఫీల్ అవుద్ది? టీవీ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, తన స్పేస్ తనకు ఉంటుంది కదా. అక్కడే నీ భయానికి అసలు నాంది పలికే. ఎలా? నీ మీద బోర్ కొట్టిందనుకో, తన ఫోన్లో ఉన్న ఓల్డ్ నంబర్స్ అన్నీ లిస్ట్ బయటకు వస్తాయి. అందులో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, బెస్టీ ఉండొచ్చు.
నువ్వు వర్క్లో బిజీ అయితే తనతో నెక్స్ట్తో బిజీ అవ్వచ్చు. తనేం అలాంటిది కాదు, తన కోసం నాకు మొత్తం తెలుసు. సరేరా, తను అలాంటిది కాదు, తను అలాంటిది కాదు. కానీ తన బెస్టీ అలాంటోడే, తన ఎక్స్ అలాంటోడే. వాళ్ళు కుదురుంటారు కదా, ఉండొచ్చు. అలా వాళ్ళు కనెక్ట్ అయ్యాక కుదురుగా ఉంటారా? కుదురుగా ఉండక నువ్వు ఇష్టపడి సెలెక్ట్ చేసుకున్న ఫ్లాట్లో 5,000 ఈఎంఐ కట్టి తీసుకున్న కింగ్ సైజ్ బెడ్ పైన 3,000 ఈఎంఐ కట్టి తీసుకున్న గోద్రేజ్ ఏసీ విత్ డ్యూయల్ ఇన్వర్టర్ ఆన్ చేసి, అంటే చల్లగా ఉండాలి కదా. తర్వాత చాలా ఆపే, తర్వాత నేను అర్థం చేసుకోగలను. పాపం రా నువ్వు. ఆ 16 నిమిషాల లోపల ఏం జరిగిందో నీకెప్పటికీ తెలీదు, గోడ మీద ఉన్న నీ ఫోటోకి తప్ప. అంత కోపం ఎందుకు మావా? ఇప్పుడు ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామను. కామనా? ఎస్, నువ్వు కష్టపడి సంపాదించినంత ఎవరి కోసం? నీ పిల్లల కోసమే కదా. ఆ. కానీ నువ్వు సంపాదనలోనే ఉంటావు, అక్కడ అన్నీ ఆందోళనలో వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా జరిగితే చూస్తూ ఉంటానా? మచ్చా, నీకు వేరే ఆప్షన్ లేదురా. ఏ? సపోజ్ నీకు అనుమానం వచ్చి అడిగేవా అనుకో, నా మీద డౌట్ పడతావా అని గోల చేసి గొడవ చేసి, బాబోయ్ అందుకే కదా దిశ చట్టం పెట్టింది అని చెప్తుంది. రేయ్, నాకు నువ్వు ఇవన్నీ చెప్తుంటే భయం వేస్తుందిరా. భయం దేనికిరా? పెళ్లి చేసుకోవాలంటేనే భయంగా ఉందిరా. ఎందుకే, ఇవన్నీ మన చేతిలోనే ఉంటాయి. మన చేతుల్లోనా? నేనేం చేయను రా. నేను సజెషన్ మాత్రం ఇస్తాను, ఫైనల్ డిసిజన్ నీదే. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. నేనా? నువ్వే. ఇదిగో ఈ కొటేషన్ తీసుకెళ్ళి ఏం కావాలంటే అది కొనుక్కో. నా పేరు చెప్పావు అనుకో, డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఓకే, బాయ్. హలో అమ్మా, ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నావు? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అసలు పెళ్ళే ఇష్టం లేదు. అర్జెంటుగా క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేయాలా? అసలు కారణం ఏంటి? కారణమా? ఎరా ఆగిపోయిన పెళ్ళి కొడక కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నావా? ఆగిపోయినా కాదు, ఆపేసుకున్న పెళ్ళి కొడక అను. ఆ హరిగడి మాటలు విని పెళ్ళి ఆపేసుకున్నాం. ఆడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఓసారి ఆ స్టేటస్ చూడు. ఎరా అని చూసి షాక్ అయ్యవా? ఊహు. మరి నేను పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న అమ్మాయి తినేరా. అవునా? ఆ.